ఏంటి ఈ కార్ పని పూర్తవ్వలేదా? ఏంట్రా ఈ బండి పని పూర్తయిందా? అయిందక్క. అయ్యిందా? ఏంట్రా ఏం చేస్తున్నారు? ఈ కార్ ని నేను ట్రయల్ కి తీసుకువెళ్ళబోతున్నాను. ఈ కార్ అయితే అస్సలు బాలే. ఆ కార్ అయితే కథ సూపర్ నేరా. కరెక్టే. లేదు లేదు, నేను ఈ కార్ ని తీసుకువెళ్ళబోతున్నాను. మీకేదైనా ప్రాబ్లమా? లేదు కదా. రేయ్, నా బండి ఈ కారుకి అడ్డంగా ఉంది, తీసి పక్కన పెట్టు. రేయ్ తీరా, నీకే చెప్పేది. ఏంట్రా? ఏం లేదక్క. అమ్మ మా తల్లి ఏ టైంలో పుట్టిందేమో అన్న సింహాన్ని భయపడి దాని గోళం దూరేండు. సరే ఏం చేద్దాం ఇప్పుడు? పని చేద్దాం. కరెక్ట్. నడు. దిగు దిగు. నువ్వు డిక్కీలో దాక్కుంటే నాకు తెలియదు అనుకున్నావా? ఎందుకు నన్ను చూసి దాక్కున్నావు? నేనేం దాక్కోలేదు, డిక్కీలో పనుంటే చూస్తున్నాను. ఆహా, చేతిలో టూల్స్ లేకుండానే పనిచేసేస్తున్నావా? అవును. ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా నేను తలుచుకున్న చోటికి నిన్ను తీసుకురాగలనని నీకు ప్రూవ్ చేయడం కోసమే. నేను దాక్కుంటా అని తెలుసు కూడా ఎందుకు నా వెంట పడుతున్నావు? నేనెందుకు నీ వెంట పడుతున్నానో నీకు అర్థం కాలేదా గోపి? నాకు అర్థమైంది, కానీ నువ్వు అనుకునేది జరగదని నీకెన్నోసార్లు చెప్పాను. ఆ విషయమే నీకు అర్థం కావట్లేదు. ఎందుకు జరగదు గోపి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకొని జీవితం అంతా సంతోషంగా గడపాలని ఆశపడుతున్నాను. ఇందులో ఏం తప్పుంది? ప్రేమంటే ఇష్టం లేని వాడి దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించు పెళ్లి చేసుకొని అడగడం చాలా పెద్ద తప్పు. హేయ్, ఈ కథలన్నీ నా దగ్గర వద్దమ్మా. నీకు ప్రేమంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పడం శుద్ధ అబద్ధం. నువ్వేమైనా ముసలాడివా లేక మునీశ్వరుడివా? నీకు ఆ మాత్రం లవ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు అందరిలాంటి కుర్రాడివేగా. చూడు నందిని, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను అందరిలాంటి కుర్రాన్ని కాదు. నాకు చాలా బాధ్యతలున్నాయి. మీ నాన్నగారు షూరిటీ పెట్టి నాకు ఇప్పించిన లోన్ డబ్బులతోనే నేను ఈ వర్క్షాప్ పెట్టాను. నేను ఇప్పటికే చాలా అప్పులు చేశాను. వాటికి వడ్డీలు కట్టడానికే నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. అదీగాక నా తమ్ముడికి చెల్లెలికి మంచి భవిష్యత్తు ఏర్పరచాలి. అది వాళ్ళకి చేయడం నా కనీస బాధ్యత. నేను ఇవన్నీ చేయాలంటే నేను జీవితంలో ఇంకా పైకి రావాలి. సో అందుకని ప్రస్తుతానికి నా దగ్గర ప్రేమకి టైం లేదు, ఓపిక అంతకన్నా లేదు. అర్థమైందా? అయ్యో, ఇదేనా నీ సమస్య? గోపి, మా నాన్నగారికి కొంత ఆస్తుందని నీకు తెలుసు. నేను ఆయనకు ఒక్కదాన్నే కూతుర్ని. సో ఆ ఆస్తంతా నాకే వస్తుంది. పెళ్ళైన తర్వాత ఆ ఆస్తి తీసుకొని నీ బాధ్యతలు నెరవేర్చుకో. ఏమంటావ్? ఏం మాట్లాడుతున్నావు? ఇంకొక ఆస్తి తీసుకుని నా బాధ్యతలు నెరవేర్చుకోవాలా? నేను అలాంటి మనిషిని కాదు. హే, నేనేం పరాయిదాన్ని కాదు, నీ భార్య స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను. ఇదిగో, ఇంకొకసారి భార్య గిరి అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మర్యాదగా ఉండు. సరే సరే, టెన్షన్ పడకు బాబు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయిలే. సరే, మామగారు ఆస్తితో బాధ్యతలు నెరవేర్చొద్దు అంటావు. నేను సంపాదిస్తున్నానుగా మంత్లీ 15,000 రూపీస్. మనిద్దరి సంపాదనతో ఎలాగులా మేనేజ్ చేయొచ్చు. చూడు, నీకంత శ్రమ అవసరం లేదు. నువ్వేం చేసినా ఏం చెప్పినా నేను నిన్ను ప్రేమించట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు, అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. 1,00,000 కారణాలుంటాయి. అందులో కారణం మీ నాన్నగారు. నందిని అర్థం చేసుకో. నాకు మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి తెలుసు. సాధారణంగా ఒక మనిషి పైకొస్తున్నాడంటే సంతోషపడ్డానికి తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. కానీ నా విషయంలో అలా కాదు. నా ప్రతి విజయం వెనక మీ నాన్నగారి ఆశీస్సులున్నాయి, అభిమానం ఉంది, ఆదరణ ఉంది. అర్థం చేసుకో నందిని,
దయచేసి ఆ మర్యాద చెడగొట్టద్దు ప్లీజ్. గోపి, ఇందులో మర్యాద చెడిపోయేదేముంది? నాన్నకి నేనంటే ఎంతో ప్రేమ. నువ్వు కూడా ఆయనకి బాగా నచ్చావు. ఇన్ఫాక్ట్ మనిద్దరు లవ్ చేసుకుంటున్నావంటే ఆయన చాలా సంతోషపడతారు. నేను మా నాన్నగారితో మాట్లాడతానుండు. అమ్మ తల్లి, ఆ పని మాత్రం చేయకు. నేను అందరిలాంటి వాడిని కాదని నమ్మే మీ నాన్నగారు నన్ను మీ ఇంటి దాకా రాణిస్తున్నారు. నువ్వు వర్క్షాప్ దాకా వచ్చినా ఊరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పి మా ఇద్దరి మధ్య రిలేషన్ ని పాడు చేయకు. అయ్యో, ఇలా నన్ను ఏమీ చేయనీయకుండా టార్చర్ పెడితే ఎలా గోపి? టార్చర్ పెడుతుంది నువ్వే. ఊళ్ళో నాకన్నా చదువుకున్న వాళ్ళు, అందమైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ప్రేమించచ్చుగా. నువ్వు చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గోపి. కానీ నీలాంటి మంచి వాళ్ళు లేరే. మంచి మనసుతో వెతికి చూడు, నాకన్నా మంచివాడు దొరుకుతాడు. నీకన్నా మంచివాడు ఉన్నా నాకొద్దు. నాకు నువ్వే కావాలి గోపి. నందిని, చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు. వయసుకి తగ్గట్టుగా పద్ధతిగా నడుచుకో. వయసుకు తగ్గట్టుగా నడుచుకోవాలా? సరే, నడుచుకుంటానుండు. ఏయ్, ఏంటి వేళాకోళంగా ఉందా? నీ పాటికి షెడ్లో ఉన్న కార్ తీసుకొచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు. పక్క జరుగు, కార్ షెడ్కి తీసుకెళ్ళాలి. నువ్వు కార్లో కూర్చోవాలి అంటే ఐ లవ్ యూ చెప్పాలి. చెప్పను. ఉమ్? నీకెలా చెప్పినా అర్థం కదా. ఛీ, నీకు చెప్పి వేస్ట్. నో నో నో, ఏదీ వేస్ట్ కాదు. నీ మనసులో ఏముందో నేను తెలుసుకునే ఛాన్స్ దొరికిందిగా. థ్యాంక్ యూ సో మచ్ గోపి. వస్తాను, బాయ్. ఏయ్, 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 ఏంటి? ఇప్పుడు నా మనసులో ఉన్నది తెలిసింది కదా. ఇంకా నా వెంట పడ్డ మానే. నో నో నో, నువ్వు నా నుంచి దూరంగా వెళ్లే కొద్దీ నాలో ప్రేమ నీ మీద ఎక్కువ అవుతుంది. ఆటలు కాదు నందిని, దయచేసి కార్ ఆపు. ఆపను. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తేనే కార్ ఆగుతుంది. అది జన్మకి జరగదు. అలాగా? అయితే వచ్చే జన్మలో వచ్చి పికప్ చేసుకుంటానులే. అంతవరకు ఇక్కడే ఉండు. బాయ్. నందిని, ఏ నందిని. అర్చనా, వేణీళ్ళు పెట్టావా? అప్పుడే పెట్టేశాను వదినా. అప్పుడే పెడితే చెప్పొచ్చు కదా. ఈ పాటికి అవి చల్లారిపోయి ఇప్పుడెళ్ళి ఆ చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. వేడిగానే ఉన్నాయి వదినా, కావాలంటే వెళ్ళి చూడు. మేడం, 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 మేడం. ఎవరు? అగరబత్తి కంపెనీ నుంచి వస్తున్నాం మేడం. 2 ప్యాకెట్స్ కొంటే 1 ప్యాకెట్ ఫ్రీ మేడం. ధర కేవలం 10 రూపాయలే మేడం. అబ్బా, ఇంట్లో ఉన్న అగరబత్తీలే దేవుడికి వెలిగించడం లేదు. మధ్యలో మీరొకళ్ళు. వెళ్ళండి, వేరే ఇల్లు చూసుకోండి. కొనండి మేడం. మా బ్రాండ్ చాలా మంచిది మేడం. ఒకసారి కావాలంటే వాసన చూడండి మేడం. చెప్తుంటే వినిపించుకోరేంటండి? ఆఫీస్కి వెళ్లే టైంలో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ప్లీజ్ వేరే ఇల్లు చూసుకోండి. మేడం, మేడం, కావ్యా, కొనండి మేడం. ఎవరావిడా? ప్లీజ్ మేడం, తీసుకోండి మేడం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళిక్కడి నుంచి. మేడం, మేడం, మంచి వాసన మేడం. ఒక్కటి తీసుకోండి మేడం. ఏయ్, నేను చెప్తున్నాను కదా, వద్దంటే దాంతో చెప్తావే. ఇక్కడి వెళ్ళు. కావ్య, నీకు ఆఫీస్కి టైం అవుతుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి దాన్ని పంపించు. మేడం, మేడం, మీరు బయట షాప్లో కొనేదానికంటే మా కంపెనీలో ధర చాలా తక్కువగా ఉంటుంది మేడం. వద్దమ్మా, మీరు వేరే ఇల్లు చూసుకోండి. ప్రస్తుతానికి మాకివి అక్కర్లేదు. ప్లీజ్ మేడం, తీసుకోండి మేడం. 1 ప్యాకెట్ అయినా తీసుకోండి మేడం. ఒక్కటమ్మితే మాకొచ్చేది 50 పైసలే మేడం. తీసుకోండి మేడం. ఏం చేయమంటావు? నేను చూస్తే జాలేస్తోంది. అయినా ప్రస్తుతానికి మాకివి అవసరం లేదు. మీరు వేరే ఇల్లు చూసుకోండి, వెళ్ళండి. సరేలేమ్మా, తాగడానికి కొంచెం నీళ్ళైనా ఇవ్వండమ్మా. సరే, ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను.
మంచినీళ్ళు అడిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? టైం అయిపోయిందని వెళ్ళిపోయి ఉంటుందిలే. అర్చనా, టిఫిన్ రెడీయా? రెడీ వదినా. గొలుసేది ఇక్కడే పెట్టానే. అర్చనా, అర్చనా, అర్చనా! ఏంటొదినా? నా గొలుసు అక్కడ పెట్టాను, చూసావా? లేదొదినా, నేను చూడలేదు. నేను అక్కడే పెట్టాను. నాకు తెలీదు వదినా. వదినా, వేరే ఎక్కడైనా పెట్టావేమో. నాకేమైనా మతిమరుపా? అక్కడే పెట్టానని చెప్తున్నానుగా. కళ్ళప్పగించి నన్ను చూస్తావేంటి? వెళ్ళి వెతుకో. వదినా, ఏంటి వెతకమంటున్నావు? అక్కడ నా గొలుసు పెట్టాను, కనిపించట్లేదు. అర్చన అడిగితే తెలీదంటుంది. ఏంటి, చైన్ కనిపించట్లేదా? నాకు అగరబత్తీలు అమ్మే అమ్మాయి మీదే డౌట్గా ఉంది వదినా. అగరత్తులమ్మాయా? అవునొదినా, ఇంతకుముందే ఒక అమ్మాయి వచ్చి అవికోను ఇవికోను అని ఒకటే టార్చర్ పెట్టింది. ఆ అమ్మాయితో నేను మాట్లాడుతూ ఉండగా అంతలో అర్చన వచ్చి నేను మాట్లాడతానని చెప్పి నన్ను ఆఫీస్ బయలుదేరమని చెప్పింది. వదినా, నాకు డౌటు, ఆ చైన్ అగరబత్తీల అమ్మాయి కొట్టేసుంటుంది. ఇప్పుడు అగరత్తులమ్మాయి ఎక్కడుందో ఏమో. తెలీదు వదినా. తాగడానికి మంచినీళ్ళు అడిగింది, నేను వెళ్ళి తీసుకొచ్చేసరికి ఆ అమ్మాయి లేదు. అయితే ఖచ్చితంగా ఆ గొలుసు అగరత్తులదే తీసుంటుంది. మనం ఒక్క నిమిషం లేకపోవడం చూసి ఆ గొలుసు అదే కొట్టేసుంటుంది. ఏమే దరిద్రపు కొట్టుదానా! ఆ గొలుసు మా అమ్మ ఎంతో ఇష్టంగా నాకు చేయించిచ్చింది. 5 తులాల బంగారం పోగొట్టేసి ఎలా సిగ్గు లేకుండా నిల్చుందో చూడు. నేనేం చేశాను వదినా? మాట్లాడకు. నీకు చదువు ఎలాగూ లేదు, కనీసం బుద్ధి జ్ఞానం అనేవి కూడా లేవా? ఇంట్లోకి ఎవర్ని రానివ్వాలో ఎవర్ని రానివ్వకూడదో తెలుసుకోకపోతే ఇంత వయసొచ్చి ఏం ప్రయోజనం? నేను అప్పుడే 2 పీకి పంపించేదాన్ని. ఇదిగో ఇక్కడ నిలబడుందే, ఇదేమో మంచి అమ్మాయిలాగా చాలా ప్రేమగా మాట్లాడింది. అప్పుడే దానికి అర్థమైపోయి ఉంటుంది ఇదో పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అని. అందుకే గొలుసు కనపడగానే మంచినీళ్ళు అడిగింది. ఈవిడ గారు లోపలికి వెళ్ళగానే అది గొలుసు కొట్టేసింది. ఈ ఇంట్లో నీ ఒక్కదానికే బాధ్యత తెలుసని తల మీదకెక్కించుకుందిగా మీ అమ్మ. ఇదే నా బాధ్యత అంటే? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోగొట్టుకోవడమేనా బాధ్యతగా నడుచుకునే లక్షణం? ఇప్పుడు ఆ గొలుసు నేను ఎక్కడని వెతకను? 5 తులాల బంగారం ఖరీదెంతో అసలు నీ మొహానికి తెలుసా? ఇంట్లోంచి బయటికెళ్ళి 4 రూపాయలు సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువేంటో. ఇంట్లోనే కూర్చుని మెక్కుతున్నావు కదా, అందుకే ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాద చేసి తగుదునమ్మా అంటూ నా గొలుసులు నా ఉంగరాలు ఇచ్చి పంపిస్తున్నావు. పోతే పోని అని వదిలేయడానికి అదేం ప్లాస్టిక్ బొమ్మ కాదే. మా అమ్మ ఎంతో ప్రేమగా నా పెళ్లికని చేయించిచ్చిన బంగారు గొలుసు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగొచ్చేసరికల్లా నా గొలుసు నా కళ్ళ ముందుండాలి. చెప్పిందిగా, వెళ్ళు. ఆ అగరబత్తీల అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని దాని దగ్గర గొలుసు తీసుకురా. లేదంటే నువ్వు దానిలో ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకురా. ఛీ! అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి ఏంటి ఇది? కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. ఇంటికి పెద్ద కూతురుగా పుట్టి ఎందుకే నానా మాటలు పడతావు? కొంచెమైనా ఆలోచించాలిగా.
ఎవరైనా పోతే నీకెందుకే? రోడ్లో పోయేదాన్ని అలాగే పొమ్మని చెప్పొచ్చుగా. ఇప్పుడు గొలుసు పోయింది. అది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎంత రాతాంతం చేస్తుందో. అంత నా కర్మే, అంత నా కర్మ. ఎప్పుడే పాపం చేశాడో భగవంతుడా. అమ్మా లక్ష్మి, నీ అనుగ్రహం ఉంటే మహాశక్తిని సంపాదించుకోగలను. ఆశీర్వదించు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో భాగేశ్వరి, రక్షరక్షో భాగేశ్వరి, ఏంటి? రక్షర. ఏం కావాలి? అది కాదు, భాగ్యం 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 భాగ్యం. నాకు 100 రూపాయలు ఇవ్వ. 100 పైసలు కూడా లేవు. ఆ? వెళ్ళిక్కడి నుంచి. ఇలా అబద్ధాలు ఆడకూడదు. పోనీ 100లో సగం 50, 50 చాలు. యువతలు పూజ చేసుకుంటుంటే వచ్చి తాగుడుకు డబ్బులు అడుగుతున్నావా? నీకు అసలు బుద్ధి లేదు. వెళ్ళ. అదే ఆ బుద్ధి ఉంటే నీతో తిట్లెందుకు తింటాను? భాగ్యం 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 భాగ్యం. అసలు నువ్వు నా పెళ్ళానికి కావటం నా పూర్వజన్మ సుకృతమే. ఒక్క పైసా కూడా లేదు నా దగ్గర. ఇలాంటి పొగడ్తలకు నేనేమి లొంగిపోన్లే. వెళ్ళవతలకి. అది కాదు అది కాదు అది కాదు అది కాదు, నా మాట విను. ఆహా, నా మాట కాదు, నీ మాట కాదు. ఓ 30 రూపాయలు ఇచ్చే చాలు. అదిగో నిద్రపోతున్నాడుగా, ముందు వాణ్ణి లేపు, అప్పుడు ఇస్తాను. వాడి దగ్గరే ఉన్నదని తెలిసే నిన్ను అడుగుతున్నాను. ఇచ్చేవే, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. ఇచ్చేయి. సంతోషించవలే కాని వెళ్ళు. నాకు కూడా వాడే ఇవ్వాలి. లేపు వాణ్ణి. మాట తప్పవుగా. తప్పనులే, లేపు వాణ్ణి. 30 రూపాయలు చేతిలో పట్టుకో, ఇప్పుడే వస్తాను. నాయనా ఉమ్. కుమారా,